మావయ్యలు మావయ్యలు ఏడ్రా నీకు ఒక శుభవార్తలు. శుభవార్త? మరే నీ నోటితో ఎప్పుడైనా ఒక్క శుభవార్త చెప్పారా? ఇప్పుడు చెప్తున్నానుగా. ఏడ్రది? అదే లీలకిను లత్తన్నకి పెళ్ళిట. శుభవార్త ఇదిగో శుభలేక. ఇది ఇక్కడ నాడు పెళ్లి జరిగిపోతుంట. తండ్రి రామచంద్రమూర్తి, నిన్నే నమ్మి పూజిస్తున్నవాడిని, నా కష్టాల నుంచి నువ్వే నన్ను కాపాడలేయా. నా తమ్ముడు లేకుండా నేను బ్రతకలేను స్వామి. వాడిని ఒక్కసారి నా కళ్ళకు చూపించు. లేకపోతే నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇక నీ విగ్రహాలు నేను చేయను. అసలు ఇక్కడి నుంచి కదలనే కదలు. ఏమిటి బాబు ఊరేగింపు? మా జమీందారు గారు అబ్బాయి పెళ్లి. అలాగా? వాళ్ళ ఇంట్లో పనిచేసే లచ్చన లేడు, ఆ లచ్చన చెల్లెలు శాంతతో చేస్తున్నారు. ఆ లచ్చన పెళ్లి కూడా మా జమీందారు గారే చేస్తున్నారు. ఏమండి ఏమండి ఏమండి, మన లచ్చన శాంత లీల ఇటే వస్తున్నారండి. మన శాంతకి జమీందారు గారు అబ్బాయితో పెళ్ళట. లచ్చన లీల పెళ్లి కూడా వాడే చేస్తున్నారటండి. ఇదిగో అదిగో ఊరికి పిట్టే వస్తుంది. రండి, పదండి పదండి. ఏమిటండి, రండి. వద్దు జానకి, వద్దు. భగవంతుడు దయదలిచి వాళ్ళ అదృష్టాన్ని పెంచాడు. ఈ దరిద్రంతో మనం వాళ్ళ ఎదుటపడి ఆ అదృష్టాన్ని పాడు చేయొద్దు. మనం చాటి నుంచి చూద్దాం, మనసులోనే ఆశీర్వదించి ఆనందిద్దాం. లచ్చన్న, ఈ శుభ సమయంలో ఏమిటా కన్నీళ్ళు? ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతామహాదేవిని చూస్తూ ఉంటే మా అన్నగారు వదిన గారు గుర్తుకొస్తున్నారు బాబు గారు. వాళ్ళని తీసుకురావడానికి మీ మామయ్య వెళ్ళాడుగా, వస్తారు. అరుగో వచ్చేసారు మామయ్య. అన్నయ్య వదినయ్యేది వాళ్ళక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి తాళం వేస్తుంది. ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏమీ చెప్పట్లేదు. అయ్యో, ఇంతకాలం వాళ్ళిద్దరిని నా దేవుడిగా పూజించుకుంటున్నాను. ఈ శుభ సమయంలో వాళ్ళు లేకుండా పోయారు. లచ్చన్న ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాతైనా వస్తారు. వెతికించి తెప్పిస్తారు. లేదండి, నా భక్తిలో ఏదో లోటుంది. మా అన్నయ్య వదిన మీద నా ప్రేమ భక్తి నిజమైతే ఈ పాటికే వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది బాబు, ఈ పాటికే వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది. బాబు లచ్చన్న, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలు నీతోనే ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు ఆందోళన పడకు, అన్నిటికీ ఆ శ్రీరామచంద్రుడే ఉన్నాడు. కానివ్వండి, పూజ కానివ్వండి. పదలచ్చన్న. ఏమండి అలా చూస్తారు ఏంటండి? ఇక్కడి నుంచి ఊరికే వెళ్ళిపోతే మా జమీందారు గారు ఒప్పుకోరు. రండి, ప్రసాదం తీసుకుని వెళ్దు కానీ. రండి రండి. తమ్ముడు జానకి, చూడవే, ఇన్నాళ్ళకి నీ మరిది మనకు ఒక అన్నదాత రూపంలో కనిపించాడు. అన్నయ్య
అంత మాట అనకండి అన్నయ్య. మీరు నాకు దేవతలు. దేవతలం కాదు తమ్ముడు, దీరులం. ఇన్నాళ్ళు నీ కోసం వెతుకుతూ, నీ చూపు కోసం, నీ దాపు కోసం పిచ్చివాళ్ళలా తిరుగుతూ చివరికి బికారిల్లా కనిపించావు. ఒరే, నా మాట మీద నమ్మకం లేకపోతే నీ వదిన అడగరా. వదిన నువ్వు శాంత చివరికి లీల కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితమే కాదు తమ్ముడు, జీవమే పోయిందా. ఇక మాకు మిగిలింది ఏమీ లేదు తమ్ముడు. ఒక్కసారి మిమ్మల్ని కళతో చూసిపోదామని. తమ్ముడు, శాంతను ఒక్కసారి చూపించరా. ఇక నేనేం అడుగును, ఒక్కసారి కళతో చూసి వెళ్ళిపోతాను తమ్ముడు. లేదు, వీల్లేదు అన్నయ్య. మీరు వెళ్ళటానికి వీల్లేదు. మిమ్మల్ని నేను వెళ్ళజెప్పాను అన్నయ్య. నాకు తల్లి, తండ్రి, అన్న, వదిన, దైవం అన్నీ మీరే అన్నయ్య. జానకి, ఇక మనం చచ్చిపోయినా పర్వాలేదు. మరి అంత లేదా ఊరేళ్ళ పాటు వచ్చలేండి అమ్మా. బాబు గారు, వీరే నా దేవతలు. నా అమ్మగారు, నా వదిన గారు. చూసావా లచ్చన్న, అన్న వదనం మీద నిజమైన భక్తి ఉంటే వచ్చి ఉండాలి. నాకు వచ్చారు. అవును అమ్మగారు. రండి అమ్మగారు, రండి వదినా. పదండి. ఆపండి, ఆ పెళ్ళి ఆపండి. ఎవరు మీరు? బాబు గారు, మీరు దయాస్వరూపులు. ఏ కాలంలోనూ ఏ యుగంలోనూ జరిగిన అన్యాయం జరిపిస్తారా? ఏమిటది? నా భార్యను తీసుకొచ్చి వాడి కట్ట పెడతారా? ధర్మరాజు, మా కష్టాలు ఇంతతో గట్టెక్కి అనుకున్నాను. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? బాబు గారు, వీడి మాటలు నమ్మకండి. అయ్యా, వీటి దొంగ, దగాకోరు, మోసగాడు. మర్యాదగా ఈ పెళ్లి ఆపేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ పోలీసులకు అప్పగించాల్సి వస్తుంది. బాబు గారు, బాబు గారు, వాడి మాట నమ్మకండి. బాబు, వీడి మాట అసలు నమ్మద్దు. నిజం నేను చెప్తున్నాను. ఏమండి పెద్ద మనుషులు, అలా చూస్తారే? ఈ విషయంలో న్యాయం చెప్పరే? పెళ్ళైన ఆడదానికి మొగుడు ఉండగా మళ్ళీ పెళ్ళా? ఇదిగో పురోహితుడు, నువ్వేగా మా ఇద్దరు పెళ్లి చేసింది. అలా చూస్తావే? చెప్పు. పంతులు గారు, నిజం చెప్పండి. చెప్తాడు చెప్తాడు, ఎవరి కోసం చెప్తాడు? చెప్పా. ఏ పంతులు, నేను అసలు చెక్కలో జంజం మీద ప్రమాణం చేసి నువ్వు పెళ్లి చేసింది ఏ ఇద్దరికి? మీ ఇద్దరికే. మరి అది చెప్పు. ఆ పిల్లకి మా మామయ్యకి నువ్వు పెళ్లి చేశావా? చెప్పా చెప్పా చెప్పా. లేదండి, నీళ్ళతో పెళ్లి మీకు నేను చేయలేదు. ఓరి లంచుకుంటూ వెళ్తావా? మామయ్య, లీలకి మైకం మంది దొంగ పెళ్లి చేసుకుందామని ప్రయత్నించావా లేదా? అయ్యా! ఇన్నాళ్ళు ఎత్తావు, ఊరుకున్నాను. ఇంకా ఎత్తావా దించేస్తా. ఏరా, లీల అదృష్టవంతరాలు కాబట్టి సురహొచ్చి తప్పించుకు పారిపోయింది. లేకపోతే కట్టేవాడు కదా ఉరితాడు. ఇన్నాళ్ళకి నాకు ఎదురు తిరిగేవాడు అయ్యావన్నమాట. ఇన్నాటికైనా అయ్యాను, సంతోషించి. వీళ్ళందరికీ భయపడి నువ్వు కూడా అబద్ధం ఆడతావా? అబద్ధమా? బాబు, వాడు వట్టి పిచ్చివాడు. ఎవరు ఏది చెప్తే అదే అవుతాడు. అసలు నిజం నేను పిల్లలతో చెప్పిస్తాను. పిల్ల పల్లెలే వస్తున్నాను. అత్తయ్య, పర్వతయ్య, ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అవును, ఊరుకో, సత్య ఊరుకో. ఈ ధర్మరాజు తన ఆస్తి చూపి ఆశ పెట్టి నా బిడ్డకు బలవంతాన మైకం ఇచ్చి తాళి కట్టబోయాడు. పర్వతం ఓసి పాపిస్తున్నాను. నీకంటే పాపిస్తూ వాళ్ళు ఎవరు? అయ్యా, వీడు పోలీసులకు అప్పగించండి, లేకపోతే వీడు ఇంకెన్నైనా దుర్మార్గాలు చేస్తాడు. మర్యాదగా బయటకు వెళ్ళి. మామయ్య, పెళ్లి మామయ్య బాగుండదు. వెళతాను.